దుబాయ్ని వరదలు ముంచెత్తి నెల రోజులు కూడా కాలేదు. మళ్లీ యూఏఈలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి అబుదాబి, దుబాయ్లో భారీ వర్షం కురిసింది. ఎయిర్పోర్ట్లలో రన్వేపైకి నీరు చేరటంతో చాలా వరకు విమానాలను రద్దు చేశారు. కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దుబాయ్లో బస్సులు కూడా ఆపేశారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల నుంచి బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దుబాయ్లో ఆకాశమంతా మేఘావృతమైంది. ఆ దేశ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రేపు కూడా వర్షాలు కొనసాగుతాయని అంచనా వేస్తోంది. అబుదాబిలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. జబెల్ అలీ అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం, దుబాయ్ ఇండస్ట్రియల్ సిటీ, దుబాయ్ ఇన్వెస్ట్మెంట్స్ పార్క్, జుమేరా విలేజ్ ట్రయాంగిల్లో బలమైన గాలులు వీచాయి. షార్జా, దుబాయ్లో స్కూల్స్ మూసివేశారు. ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. దుబాయ్లో భారీ వర్షాలతో పలు అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. దీంతో భారత్కు చెందిన విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి. దుబాయ్, షార్జా, అబుదాబిలో వర్షాల కారణంగా విమాన సేవలకు ఆటంకం కలుగుతోందని తెలిపాయి. ఎయిర్పోర్టులకు బయలుదేరే ముందు విమాన స్టేటస్ను చెక్ చేసుకోవాలని సూచించాయి. గత నెల ఏప్రిల్లో దుబాయ్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. దుబాయ్ నగరంలో వర్షాలు, వరదలతో అతలాకుతలమైంది. ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం కొన్ని గంటల్లోనే కురిసింది. ఇప్పుడు మళ్లీ వర్షాలు పడుతుండటంతో అక్కడి ప్రజలు భయపడిపోతున్నారు.